హై గైస్, హార్దిక్ పాండ్యాకు దేశం కోసం ఆడడం కంటే అతనికి డబ్బే ముఖ్యమని చెప్తున్న భారత మాజీ క్రికెటర్. అయితే ఎందుకు ఆ క్రికెటర్ ఎవరు ఇలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. భారత్ వేదికగా స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. సర్జరీ చేయించుకుని దాదాపు 5 నెలల పాటు క్రికెట్ దూరంగా ఉన్న ఈ ఆల్రౌండర్ ఇటీవల మైదానంలో అడుగుపెట్టారు. ముంబై డీవై పటేల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ కనిపించారు. ఐపీఎల్కు పూర్తి స్థాయిలో సిద్ధమైందంటూ తెలుస్తుంది. అయితే భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పాండ్యాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎల్కు 2 నెలల ముందు పాండ్యా గాయపడ్డారు. గాయం నుంచి కోలుకున్న అతను దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. దేశవాళీ క్రికెట్లో రాష్ట్రం కోసం ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఆడడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. డబ్బు సంపాదించడంలో తప్పులేదు, కానీ డబ్బు మాయలో దేశం రాష్ట్రాన్ని వదిలేయడం కరెక్ట్ కాదంటూ ప్రవీణ్ కుమార్ అన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మ మరో 2-3 సంవత్సరాల్లో కెప్టెన్స్ చేయగలరు, కానీ చివరి నిర్ణయం మేనేజ్మెంట్ చేతిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీంతో 10 ఏళ్ల నుంచి ముంబై జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు బ్రేక్ పడింది. ఫామ్లో ఉన్న కెప్టెన్గా మంచి రికార్డులు ఉన్న హిట్మ్యాన్ను పక్కన పెట్టడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియలేదు. 2022 మరియు 2023లో గుజరాత్ టైటన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. అంచనాలు లేకుండా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ టైటిల్ అందించాడు. ఇక 2023 సీజన్లో గుజరాత్ జట్టును ఫైనల్ చేర్చాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవల టీ20 కెప్టెన్స్పై ఆసక్తి లేదని చెప్పడంతో ముంబై ఫ్రాంచైజీ కొన్న హార్దిక్ పాండ్యా మీద పడింది. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ నడపడానికి హార్దిక్ పాండ్యా సరైనదని భావించి కెప్టెన్స్ అప్పగించారు. ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్ ఉంటున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్స్ ఇవ్వడంలో ఆశ్చర్యానికి గురి కావాల్సిన పని లేదని కొంతమంది క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.